బ్రదర్ మనకి డాకు మహారాజ్ నుంచి ట్రైలర్ అయితే వచ్చింది. సో మనకి డాకు మహారాజ్ మీద మేకర్స్ కావచ్చు, అలాగే మన డైరెక్టర్ కావచ్చు, దాంట్లో యాక్ట్ చేసిన హీరోయిన్లు అందరూ వచ్చేసి ఓ రేంజ్లో ఇంటర్వ్యూస్ అయితే ఇచ్చారు. అసలు డాకు మహారాజ్ సినిమా విజువల్గా కావచ్చు, ఎంటర్టైన్మెంట్గా పరంగా కావచ్చు, యాక్షన్ కావచ్చు, అలాగే మనకి ప్రతి ఇదిగా కూడా డాకు మహారాజ్ అనేది పర్ఫెక్ట్గా అయితే మూవీ అయితే ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా అయితే ఉంటాయని చెప్పేసి అయితే చెప్పారు. సో మనకి టీజర్లో ఎక్కడ కూడా ఓవరాల్గా మనకు స్టోరీ కానీ, అలాగే మనకి 2 క్యారెక్టర్లు 3 క్యారెక్టర్లు ఉన్నాయని చెప్పేసి ఒక ఇది ఉందన్నమాట. సో అవన్నీ అయితే ఏమైతే రివీల్ అయితే చేయలేదు. సో ఇప్పుడు మనకు వచ్చేసి నిన్న మన థియేటికల్ ట్రైలర్ వచ్చేసి రిలీజ్ అయితే చేసేసారు. సో ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అనేది మనం ఈ వీడియోలో రియాక్షన్ అయితే చూద్దామన్నమాట. సో రియాక్షన్ని స్టార్ట్ చేసే ముందు మీరు బాలయ్య బాబు అభిమానులు అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో మనకి ట్రైలర్ కానీ చూసినట్లయితే 2 నిమిషాల 43 సెకండ్లు, దాదాపు 3 నిమిషాలు అయితే ఉందైతే అనుకుందాము. సో మనకి విజువల్స్ ఎలా ఉన్నాయి, మన తమనన్న బీజిఎం ఎలా ఉంది, సో ఎవరెవరిని ఎలా చూపించారు, మన బాలయ్య బాబుని ఎంత అందంగా చూపించాడు, సో డైరెక్షన్ పరంగా స్టోరీ పరంగా మూవీ ఎలా ఉంది అనేది ఈ ట్రైలర్ రియాక్షన్లో మీకు కూడా అర్థమైతే అవుతుంది. లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి. ఇక మనం రియాక్షన్ వీడియోని అయితే స్టార్ట్ అయితే చేద్దాం. రాజు విగ్రహానికి తల లేదు. చెడ్డ వాళ్ళకి డాకు, మనుషులు అక్కడ మొత్తం కాలుతూ ఉన్నారు. సో అడవిలో మనుషుల్ని కూడా కాలబెట్టేశారు. సో చెడ్డ వాళ్ళకి డాకు, మాకు మాత్రం మహారాజు అని అయితే అంటుంది చిన్న పాప వచ్చేసి. హిందీ కౌన్ హై రే తూ, ఎన్బికే. అబ్బా ఇది ఇక్కడైతే ఎక్సలెంట్గా ఆ పరదా ఎట్లా రావడం, ఫేస్ రివీల్ అవ్వడం బాలయ్య బాబుది ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇది సెకండ్ లుక్ సీతారాం. సో అందుకే దీనికి 2 టైటిల్స్ అనుకున్నారు. అఖండ డైలాగు. తమన్ ఎక్సలెంట్ కొట్టాడు మ్యూజిక్. ఇప్పటివరకు హీరో ఎంట్రీ, ఇప్పుడు విలన్ ఎంట్రీ. టామ్ ఏంట్రా వీడు ఇంత ఫ్రస్ట్రేషన్గా ఉన్నాడు. సో ఈయనకి ఇంతకుముందు ఏంట్రా ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అన్నదానికి ఇప్పుడు ఈ డైలాగ్ అయితే వచ్చిందనమాట. బాబీ డిఎల్ కాకుండా ఇంకో విలన్ కూడా. ఏంది బాలయ్య బాబు ఒక్కొక్క డైలాగ్ లేదు. ఎలుగుబంట పూలి అంట, అది డైలాగు. సూపర్ ఉంది కదా బీజిఎం, ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చే వోకల్స్ కావచ్చు ఎక్సలెంట్గా అయితే ఉంది. దబిడి దిబిడి సాంగ్. డాకు లుక్లో ఎక్సలెంట్ ఉన్నాడు బాలయ్య. ఇద్దరు ఎదురు పడ్డారు. అబ్బా గుర్రం అంత పైకి లేపాడు బాలయ్య, అంత పైకి గుర్రం లేపేశాడు బాలయ్య. ఈ సీన్ చూడండి, ఇక్కడ గుర్రం ఉంది, గుర్రం మీద రాజు ఉన్నాడు, రాజుకు తల లేదు, కానీ ఇక్కడ బాలయ్య బాబు తలనైతే చూపించారు. సో అక్కడ బాలయ్య బాబు రాజు అని చెప్పేసి చూపిస్తున్నాడు. ఈ సీన్లో చాలా మీనింగ్ అయితే ఉంది. మీకు కానీ ఈ సీన్ అదే ఆ ఫోటో కానీ ఆ సీన్ కానీ అర్థమైతే మీరు వచ్చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. బాబీ కొల్లి ఫిల్మ్ సూపర్ లుక్ బాలయ్య బాబుది. మైకేల్ జాక్సన్ అంట.
ఓకే. ఇది ట్రైలర్ అయితేను మనకి 12వ తేదీ జనవరి 2025న రిలీజ్ అయితే అవ్వబోతుంది. ఓవరాల్‌గా మనకు ఓవర్‌సీస్‌లో కూడా బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అన్ని చోట్ల అయితే బుకింగ్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. సో, మనకి గేమ్ చేంజర్ తర్వాత ఈ మూవీ అయితే సంక్రాంతి బరిలో అయితే నిలబడబోతుంది. సో, డాకు మహారాజ్ లాగా బాలయ్య బాబుని చూయించారు. అలాగే సర్కార్ సీతారాం లాగా అయితే చూయించారు. సో, డ్యూయల్ క్యారెక్టర్ అని అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. కానీ 3 షేడ్స్ వరకు అయితే సినిమాలో మన బాలయ్య బాబు అయితే కనబడబోతున్నాడు. సో, ట్రైలర్ వచ్చేసి మనకి ఎంగేజింగ్‌గా ఉంది, ఎక్సైటింగ్‌గా ఉంది. అండ్ అలాగే విజువల్స్ ఎక్సలెంట్ అయితే ఉంది. ప్రతి క్యారెక్టర్‌కి ఒక మంచి మనకి ఇంపార్టెన్స్ అయితే ఉంటదని బాబీ చెప్పినట్లే ఇక్కడ కూడా ప్రతి క్యారెక్టర్‌కి మంచి ఇంపార్టెన్స్ అయితే ఉన్నట్టయితే ఉంది. సో, ఇక్కడ జంతువుల ఇది కూడా చూయించారు. అలాగే మన బాబీ డియోల్‌ని కూడా అయితే చూయించారు. సో, మనకి జంతువుల్ని కూడా వీళ్ళని ఆ వృత్తిలో ఉండే వాళ్ళైతే జంతువుల్ని కూడా హింసిస్తున్నారని అయితే తెలుస్తుందనమాట. అండ్ అలాగే ఈ ట్రైలర్ మొత్తంలో చూసినట్లయితే అసలు బాలయ్య బాబు ట్రైలర్ అంటే మనకి డైలాగ్ లేకుండా అయితే ఉండదనమాట. కానీ దీంట్లో నానాజీ అని ఒక్క డైలాగ్ మాత్రమే బాలయ్య బాబుకి ఉంది. ఇంకా ఏ డైలాగ్ కూడా రివీల్ అయితే చేయలేదు. ఎక్కడ కూడా బాలయ్య బాబు డైలాగ్ అయితే నాకైతే వినబడలేదనమాట. సో, ఇంకా మనం డైరెక్ట్ మూవీలో అయితే వినాలి బాలయ్య డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంది అనేసి. సో, మనకి ఒక బాలయ్య సినిమా అంటేనే డైలాగు, మాస్, యాక్షన్ మొత్తం అనమాట. సో, అన్నీ ఉన్నాయి కానీ డైలాగ్ అయితే లేదు. పవర్ఫుల్ డైలాగ్ మన బాలయ్య బాబు చేత ఈ ట్రైలర్లో అయితే చెప్పలేదనమాట. సో, మరి చూడాలి ఎలాంటి డైలాగ్స్ ఉంటాయి ఏంటి అనేది. ఈ డైలాగ్స్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే బాబీ అయితే పెంచేశారు. సో, మనకి ఇంతకుముందు బాలయ్య బాబు డైలాగ్స్ లౌడ్గా ఉంటాయి కదా, అలా కాకుండా నార్మల్గా అయితే ఉంటాయి అండ్ పవర్ఫుల్గా అయితే ఉంటాయి అని అయితే చెప్పారు. సో, చూడాలి డైలాగ్స్ మాడ్యులేషన్ ఎలా బాలయ్య బాబు అయితే తీసుకొని వచ్చారు అనేది. ఓవరాల్గా ట్రైలర్ కానీ చూసినట్లయితే ఒక మంచి పండగ సినిమా లాగైతే కనిపిస్తుందన్నమాట. సో, ట్రైలర్లో అన్నీ చూయించారు. సాంగ్స్ గురించి చూయించారు, విజువల్స్ చూయించారు, యాక్షన్స్ చూయించారు, ప్రతి ఆర్టిస్ట్ యొక్క ఇంపార్టెంట్ రోల్ని అయితే చూయించారు. అలాగే మనకు డ్యూయల్ క్యారెక్టర్ బాలయ్య బాబుది అది కూడా అయితే చూయించారు అనమాట. సో, ఇంకా పాప క్యారెక్టర్ గురించి కావచ్చు మొత్తం అయితే మనకైతే క్లియర్గా అయితే చూయించారు. ఇంకా సినిమాలో సో ఈ క్యారెక్టర్స్ అందరినీ వాడుకొని మన బాబీ వచ్చేసి ఎలాంటి మంచి స్టోరీని అయితే తీసుకొని వచ్చాడు. డాకు అంటే బందిపోటు కదా, సో బందిపోటు స్టోరీని అలాగే సర్కార్ సీతారాం స్టోరీని ఎలా కలిపాడు ఏంటి, సో ఈ డ్యూయల్ రోలా 3 షేడ్స్ ఉన్న ఒకే క్యారెక్టరా అన్నది కూడా అయితే మనకు కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో 3 క్యారెక్టర్స్ కాదు కానీ 3 షేడ్స్ ఉండే ఒక క్యారెక్టర్ అయితే అనేది అనిపిస్తుంది. చూడాలి మరి మనకు సర్కార్ సీతారాం డాకు మహారాజ్గా ఎలా మారాడు అనేది ఎంత ఎంగేజింగ్గా అయితే చూపిస్తాడనేసి. ఓవరాల్గా ట్రైలర్ అయితే నాకు ఎక్సలెంట్గా అయితే నచ్చింది. బీజిఎం దంచి కొట్టేశాడు. సో బక్కోడికి మన రజనీకాంత్ అయితే బాలయ్యకి బండోడ్ అనేసి, సో బాలయ్యకి తమన్ ఎక్సలెంట్గా దున్ని కొట్టేశాడు అనమాట. సో మీకు ఎలా అనిపించింది ఈ ట్రైలర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.